గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్స్. ఒక పాలినామియల్ ఇచ్చి పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ యొక్క వాల్యూస్ ఎలా కనుక్కోవాలి అనేదే ఫస్ట్. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో డిగ్రీ మనం ఎలా కనుక్కుంటున్నామో, నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్కా, నెక్స్ట్ లీనియరా, ఇది క్యూబిక్కా అని అడుగుతూ ఉంటారు కదా, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. అట్లనే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమంటారంటే ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ పీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అనేది ఇచ్చారు. మనం ఏం చేయాలంటే ఒక పీ ఆఫ్ ఎక్స్ అనేది ఇచ్చారా, ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఇచ్చారు. ఇక్కడ మనకు వాల్యూ ఏమి ఇచ్చారు, కే అనేది వాల్యూ ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీంట్లో ఎక్స్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ కే వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 1 ఇస్తే 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 4 ఇస్తే 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నాకు కే ఇచ్చారు కాబట్టి కే అనేది సబ్స్టిట్యూట్ చేశాను. తర్వాత ఇక్కడ కూడా కే ఇచ్చారు కాబట్టి కే సబ్స్టిట్యూట్ చేశాను. పైన 2 పవర్ ఉంది కాబట్టి 2. అందరు ఏం చేస్తారంటే 2 పైన ఉందంటే ఇక్కడ కే వేస్తే 2k అంటారు. అట్లా కాదు, ఫస్ట్ మనం ఏం చేయాలంటే కే ఇంటూ కే అని రాసుకోవాలి. అంటే కే స్క్వేర్, 2 ఉందనుకోండి 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. అట్లా అంటే స్క్వేర్స్ అనేవి రాసుకోవాలి. సేమ్ అట్లనే మనకి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే కే స్క్వేర్ మైనస్ 2k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. దాని ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారంటే పీ ఆఫ్ ఎక్స్లో మనం సబ్స్టిట్యూట్ ఏం చేయాలంట, 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలంట. ఇక్కడ నేను ఏం చేశాను, 2 పవర్ 2 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఎంత 2 ప్లస్ 1, 2 పవర్ 2 అంటే 4, 2 స్క్వేర్ అంటే 4. మనం 10th క్లాస్లో 1 to 30 స్క్వేర్స్, నెక్స్ట్ 1 to 30 క్యూబ్స్ అనేది నేర్చుకొని కూడా పెట్టుకొని ఉండాలి. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, 2 2 జా 4 ప్లస్ 1, మనకు వాల్యూ ఏమొచ్చింది 1. ఇలా వాల్యూస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలి. అది ప్లస్ అయినా ఇవ్వండి, ఒక్కొక్కసారి మైనస్ కూడా ఇస్తారు. నెక్స్ట్ నేను 8 మార్క్స్ క్వశ్చన్లో ఫుల్ వీడియో అనేది తీసి ఈవినింగ్ కల్లా పోస్ట్ చేసేస్తాను. నెక్స్ట్ ఇది జస్ట్ డెఫినేషన్స్ ఎలా ఇస్తారనేది చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఫస్ట్ జీరోస్ అంటే ఏం లేదు, మనకి ఏదైతే ఈక్వేషన్స్ వచ్చి ఇలా వచ్చింటాయి కదా ఆన్సర్స్, ఈ ఆన్సర్స్ని ఏమంటారు, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. దీనికి 1 వచ్చింది, అట్లనే నేను ఏం చేస్తాను, -2 సబ్స్టిట్యూట్ చేయమంట. ఆ -2 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒక వాల్యూస్ వస్తుందా, దాన్ని కూడా ఏమంటారు, జీరోస్ అంటారు. ఏదైనా వాల్యూస్ వస్తున్నాయి, మనం ఒక పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ వాల్యూస్ వచ్చిన దానికి, ఇప్పుడు ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేశాను, పీ ఆఫ్ -2 సబ్స్టిట్యూట్ చేశాను, 0 వచ్చింది. పీ ఆఫ్ 4 అంటే ఇది జీరోసే, ఇది జీరోసే, ఇవి రెండు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ పాలినామియల్ ఈక్వేషన్కి ఇవి జీరోస్, -2 -4 అనేవి జీరోస్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్కి చూసుకున్నామంటే మనకి ఏదైనా వాల్యూస్ వచ్చింటాయా x⁵, దాన్ని జీరోస్ అంటారు. ప్లీజ్